హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో ముందుకు వచ్చేసాను. అది మటన్ బటర్ బీన్స్ పొటాటో గ్రేవీ కర్రీ అండి. కుక్కర్లోనే ఈజీగా ఎలా చేయాలో చెప్పేస్తాను. చూడండి, ఇది చపాతీతో పూరీతో రైస్తో చాలా బాగుంటుంది. ఇంకా వైట్ పులావ్తో అయితే కూడా అల్టిమేట్ ఉంటుంది. రండి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలండి. సో ఇక్కడ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీస్, రెగ్యులర్ చిల్లీస్ అండి. వీటినన్నిటిని డ్రై రోస్ట్ ఒక 2 నిమిషాల పాటు చేసేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇక్కడ ఒక 15 క్యాష్యూ నట్స్ని కూడా వేసుకున్నాను. టేస్ట్ కోసం లేకున్నా స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది ఒక 2 నిమిషాలు మంచిగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. మంచి అరోమా వస్తుంది. ఈ స్టేజ్లో మనము దీనిని ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుడు వరకు గ్రేటెడ్ కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా 1 నిమిషం పాటు వేపుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం లేదు, దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇక్కడ పట్టా, లవంగ, ఇలాచీ తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది నేను ఫస్ట్లో వేయడానికి మర్చిపోయాను, అందుకే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇది మీరు ఫస్ట్లోనే వేసేసుకోవచ్చు. సో వీటన్నిటిని మిక్సీ జార్లోకి మార్చుకొని ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇది ఎక్సెస్గా ఉంది పౌడరు, సో నేను ఇది ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాను మటన్ మసాలా. అది అన్నీ తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలాలో ముందుగా చేసుకున్న కోకోనట్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఇక్కడ హోల్ గరం మసాలా వేసేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ను సన్నగా పొడవుగా తరుక్కొని వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగుతుంది సాల్ట్ వేస్తే. సో బాగా ఆనియన్ వేగిన తర్వాత పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా వేపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే మనము చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాము. అప్పుడు గ్రేవీకి మంచి కలర్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 కప్పు వరకు టమాటా ముక్కలను వేసుకున్నాను. అంటే ఒక 2 చిన్న టమాటాస్ అయితే 2, పెద్దదైతే 1 సరిపోతుంది. మూత పెట్టి టమాటాలను మగ్గనివ్వాలి. సో మంచిగా టమాటాలు ఉడికిపోయింది కదా, ఈ స్టేజ్లో మనము ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ పైన మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే మటన్లో నుంచి వాటర్ అంతా వచ్చింది కదండి. ఈ స్టేజ్లో 1 కప్పు, చిన్న కప్పుకి వాటర్ వేసేసుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మటన్ను మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మటన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో మీరు మీ మటన్ని బట్టి ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలో, మీ కుక్కర్ని మటన్ని బట్టి అది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే మటన్ అంతా మంచిగా ఉడికిపోయింది కదండి. ఈ స్టేజ్లో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బటర్ బీన్స్, ఇక్కడ పొటాటో అంటే గ్రేట్ చేసి జస్ట్ పీసెస్ చేసి పెట్టుకున్నాను. పొటాటోస్ని ఏమీ ఉడికించలేదు. బటర్ బీన్స్ మాత్రం ఒక 4-5 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకొని ఉడికించి తీసుకోవాలి. అదేవిధంగా ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్, కోకోనట్ మసాలా పౌడర్ పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఈ స్టేజ్లో 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని మీకు ఈ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసుకోవచ్చు. నాకు ఇక్కడ గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి నేను ఒక చిన్న కప్పుకు వేసేసుకొని సాల్ట్ను కూడా వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వేడి మీద ఉడికించాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ ఉడికనిస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది పూరీతో, చపాతీతో, రైస్తో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా గ్రేవీ రెడీ అయిపోయింది. మీకు గ్రేవీగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు.
ఒకవేళ పులుసు కూరలాగా కావాలనుకుంటే 1 కప్ ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే కొద్దిగా వాటరీగా పులుసు కూరలాగా వస్తుందండి. సో బటర్ బీన్స్ మటన్ పొటాటో కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.